రాత్రి సరిగ్గా 11 గంటలు. బయట భారీ వర్షం పడుతోంది. ఆ చీకటి రోడ్డుపై ఒక బ్లాక్ కార్ చాలా వేగంగా దూసుకుపోతోంది. ఆ కార్లో ఉన్న వ్యక్తి పేరు భగీరథ్. డబ్బు, పేరు, స్టేటస్, పవర్ అన్నీ ఉన్నాయతనికి. ఈరోజు మనం చూడబోయే కథనం ఇతనిదే. కర్మ నుండి తప్పించుకోలేకపోయిన ఒక మనిషి జీవితం ఎలాంటి ఊహించని మలుపు తిరిగింది, చేసిన తప్పులు ఒక మనిషిని ఎలా వెతుక్కుంటూ వస్తాయి అనే ఒక అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని ఈ విశ్లేషణలో మనం చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సరే, అసలు విషయానికి వస్తే, డబ్బున్నోడే కరెక్ట్, గెలిచినోడ్నే ప్రపంచం గౌరవిస్తుంది అని భగీరథ్ బలంగా నమ్మేవాడు. ఈ ఒక్క కోట్ అతని అహంకారాన్ని, అతని మైండ్ సెట్ని మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. డబ్బు, హోదా ఉండే చాలు, ఎదుటివాళ్ల ఫీలింగ్స్తో నాకేంటి పని అనుకునే రకం తను. ఎవరు బాధపడినా, ఎవరు నాశనమైనా అతనికి కనీసం 1% కూడా పట్టింపుండేది కాదు. మరి ఈ విపరీతమైన అహంకారమే అతని పతనానికి ఎలా దారితీసిందో మనం ముందు ముందు చూడబోతున్నాం. బయటికి కనిపించే ఆ సక్సెస్ వెనుక ఒక కనబడని మూల్యముంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. భగీరథ్ సాధించిన ఈ పై విజయాల వెనుక ఎంతోమంది కన్నీళ్లు దాగి ఉన్నాయి. తన ఎదుగుదల కోసం తను ఎవర్ని వదల్లేదు. నమ్మిన సొంత ఫ్రెండ్నే బిజినెస్లో చీట్ చేశాడు. ఒక అమాయకుడి ల్యాండ్ డాక్యుమెంట్స్పై ఫేక్ సిగ్నేచర్స్ పెట్టి ఆ భూమిని లాక్కున్నాడు. పోని ప్రేమకైనా విలువిచ్చాడా అంటే అదీ లేదు. తనని ఎంతగానో నమ్మిన, ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని కేవలం తన అవసరాలకి యూజ్ చేసుకుని వదిలేశాడు. ఇన్ని మోసాలు చేసి, ఇంతమంది జీవితాలతో ఆడుకున్నా సరే అతన్లో ఎలాంటి అపరాధభావం అంటే గిల్ట్ అనేది అస్సలుండేది కాదు. అదే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక భయంకరమైన విషయం. అలా కాలం గడిచిపోతూనే ఉంది. కొన్ని రోజులు, కొన్ని నెలలు, అలాగే కొన్ని సంవత్సరాలు కూడా దాటిపోయాయి. భగీరథ్ మాత్రం ఇంకా తన లగ్జరీ లైఫ్ని ఏ ఆటంకం లేకుండా చాలా హ్యాపీగా అనుభవిస్తూనే ఉన్నాడు. ఇలా తప్పుడు దారిలో వెళితే మనకి వెంటనే ఏమి జరగదులేని ఒక డేంజరస్ భ్రమలో అతను బతికాడు. నన్ను ఎవరు ఏమీ చేయలేరు, నేను అజేయుడిని అనే ఒక మాయలో అతను పూర్తిగా మునిగిపోయాడు. కాని ఇక్కడే ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. ఒకవైపేమో సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో ఫేక్ స్మైల్స్, బయట చూస్తే విపరీతమైన యాటిట్యూడ్. కాని మరోవైపు ఎవ్వరి కంటికి కనిపించకుండా సైలెంట్గా తన పని తాను చేసుకుపోతున్న ఒక అదృశ్య శక్తి ఉంది. అదే కర్మ. బయటకి అంతా బాగున్నట్లు, అంతా తన కంట్రోల్లోనే ఉన్నట్లు అనిపిస్తున్నా కూడా బ్యాక్గ్రౌండ్లో ఆ కర్మచక్రం సైలెంట్గా ఆగకుండా తిరుగుతూనే ఉంది. ఇక ఇక్కడే కథ ఊహించని మలుపు తిరిగింది. అంతా ఒక్కసారిగా తలక్రిందులైపోయింది. తను ఎవరినైతే గుడ్డిగా నమ్మాడో వాళ్లే తనను దారుణంగా మోసం చేశారు. ఎప్పుడైతే తన సొంత మనుషులే తనకెదురు తిరిగారో అప్పుడు పరిస్థితులు పూర్తిగా చేజారిపోయాయి. అప్పటివరకు అంతులేని సంపద, ఆ స్టేటస్ అంతా మాయమైపోయింది. కంపెనీ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి. నమ్మిన బిజినెస్ పార్ట్నర్స్ ఎక్కడికక్కడ డిసపియర్ అయిపోయారు. ఏ ఇల్లైతే తన స్టేటస్కి సింబల్ అనుకున్నాడో ఆ ఇంటికే బ్యాంక్ నోటీసులొచ్చేశాయి. ఒక్కొక్కరుగా అందరూ దూరమయ్యారు. తాను అమాయకుల మీద ఎలాంటి చీప్ ట్రిక్స్ అయితే ప్లే చేశాడో అవే ట్రిక్స్ ఇప్పుడతనికి రివర్స్ అయ్యాయి. అతని అబద్ధాల సామ్రాజ్యం పేకమేడలా కూలిపోయి అతని రోడ్న పడేసింది. ఆ క్షణంలో కూడా భగీరథ్కి అసలు ఏమి జరుగుతోందో అర్థం కాలేదు తెలుసా. అసలిదంతా నాకెందుకు జరుగుతోంది అనే ఒక గుడ్డితనంలో ఉండిపోయాడు. అతన్లో ఉన్న అహంకారం ఎంతలా కళ్ళు మూసేసింది అంటే, గతంలో తను చేసిన పాపాలకి, ఇప్పుడు తను అనుభవిస్తున్న ఈ దారుణమైన శిక్షకి లింక్ ఉందన్న బేసిక్ లాజిక్ని కూడా అతను క్యాచ్ చేయలేకపోయాడు. ఇన్ని జరిగిన తర్వాత ఇక ఫైనల్గా అసలు నిజం తెలిసే ఆ క్షణం రానే వచ్చింది. సర్వం కోల్పోయిన భగీరథ్ ఒక చీకటి రాత్రి కురుస్తున్న వర్షంలో రోడ్డు మీద ఒంటరిగా నడుస్తూ ఉన్నాడు. ఆ టైంలో ఒక చిన్న టీ షాప్ దగ్గర ఉన్న ఒక ఓల్డ్ మ్యాన్తో అతనికి ఎదురుపడటం జరుగుతుంది. అప్పుడు ఆ పెద్దాయనన్న ఈ మాటలు ఒకసారి వినండి. బాబూ, మోసం చేసిన వాళ్ళు కొన్ని సెకండ్స్, కొన్ని మినిట్స్ లేదా కొన్ని ఇయర్స్ హ్యాపీగా ఉంటారేమో, కాని జీవితాంతం కాదు. ఏదో ఒక రోజు వాళ్ళు చేసిన మోసం వాళ్ళు ఉసురు తగలకుండా ఉండదు. ఈ మాటలు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో కదా. ఈ మొత్తం కథనం యొక్క అసలు ఫిలాసఫీ అంతా ఈ ఒక్క మాటలోనే దాగి ఉంది. మనమెంత స్మార్ట్గా తప్పించుకున్నాం అనుకున్నా సరే కర్మ యొక్క లెక్కలు ఎప్పటికైనా సెటిల్ అవ్వక తప్పదు. ఆ పెద్దాయన మాటలు భగీరథ్ గుండెల్లో ఒక పిడుగులాగా పడ్డాయి. అప్పటివరకు ముద్దు బారిపోయిన అతని మనసు ఒక్కసారిగా మేలుకొంది. తాను ఎవరినైతే ఏడిపించాడో, ఎవరినైతే దారుణంగా మోసం చేశాడో వాళ్ళ ఫేసెస్ అన్నీ ఒక్కసారిగా కళ్ల ముందు ఫ్లాష్లా మెదలాయి.
తను చేసిన ఘోరమైన తప్పులేంటి, దానివల్ల ఎదుటివాళ్లకు జరిగిన డ్యామేజ్ ఏంటి అనేది అతనికి స్పష్టంగా అర్థమైంది. ఒక రకంగా చెప్పాలంటే అది ఒక భయంకరమైన రియలైజేషన్. అప్పుడతనికి అర్థమైన ఒకే ఒక పచ్చి నిజమేంటంటే మనిషిని తప్పించుకోవచ్చు, కాని కర్మని ఎప్పటికీ తప్పించుకోలేము అని. అహంకారం పీక్స్లో ఉన్న ఒక వ్యక్తి అన్నీ కోల్పోయి జీరో అయిపోయిన తర్వాత తెలుసుకున్న ఫైనల్ ట్రూత్ ఇది. మనం కూడా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఇదే. చట్టాల కళ్ళు కప్పొచ్చు, మనుషులను మభ్యపెట్టొచ్చు, కాని ప్రకృతికి ఉండే ఆ అదృశ్య న్యాయస్థానం నుండి ఎవ్వరూ ఎన్నటికీ ఎస్కేప్ అవ్వలేరు. ఒక్కసారి ఆ ఫైనల్ సీన్ని ఇమాజిన్ చేసుకోండి. భగీరథ్ నడి రోడ్డుపై ఆ భారీ వర్షంలో సైలెంట్గా నిలబడి ఉన్నాడు. పక్కనుంచి కార్లు వేగంగా వెళ్ళిపోతున్నాయి. ఒకప్పుడు ఆ కార్లలో ఎంతో దర్జాగా తిరిగినవాడే అతను. కాని ఇప్పుడు కనీసం అతన్ని చూసేవాళ్లు, పట్టించుకునేవాళ్లు ఒక్కరు కూడా లేరు. తన చుట్టూ ప్రపంచం తిరుగుతోంది అనుకున్నవాడు కాస్త ఇప్పుడు అదే ప్రపంచానికి ఏమాత్రం అక్కర్లేని, అసలు కనిపించని ఒక అనామకుడుగా మిగిలిపోయాడు. తనకున్న ఆ పవర్, స్టేటస్ అన్నీ ఆ వర్షంలో శాశ్వతంగా కొట్టుకుపోయాయి. సో ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒకరిని మోసం చేసి దర్జాగా తిరిగితే ఏదో ఒకరోజు ఖచ్చితంగా నిలదీసేవాళ్లు వస్తారు. కర్మ అడుగులు స్లోగా ఉండొచ్చు, కాని అది వచ్చే రోజు మాత్రం 100% ఉంటుంది. మరి ఆ ఫేక్ భ్రమలన్నీ పూర్తిగా తొలగిపోయిన తర్వాత ఆ కర్మ అడుగులు మనకోసం ఎలాంటి పరిణామాలను తీసుకొస్తాయి? మనం చేసే ప్రతి పని ఖచ్చితంగా ఒక ఎకోలాగా మనకే తిరిగొస్తుంది. ఈ లోతైన ప్రశ్నతో మిమ్మల్ని ఆలోచింపజేస్తూ ఈనాటి కథనాన్ని ఇక్కడే ముగిస్తున్నాను. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ విశ్లేషణతో కలుద్దాం.